ఇది కాయిల్ సప్లై ఏమంటుందని కాయిల్ సప్లై ఆన్ అయితేనే ఆ కాంటాక్ట్ క్లోజ్ అవుతుంది. అవేంటి దీని ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఇది ఆన్ అయితేనే and three-phase supply to we are taking fuse for the protection, and of the fuse there are the tripper, and then we have the magnetic controller to the motor. And then we are having the diagram of magnetic controller. There are three supplies given to the motor, and from the magnetic controller there is a MC and a magnetic coil. And here we can see there is a OLR overload relay and NO normal open and normal close. As we are pressing, it get open. As we leave, పెట్టినప్పుడు బయటకు పోతుంది. సో మనం ఏం చేస్తామంటే దీని ప్లేస్ లో స్విచ్ పెడుతున్నాం. స్విచ్ పెట్టినప్పుడు క్లోజ్ చేసినప్పుడు కనెక్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ కాయిల్. మ్యాగ్నెటిక్ కాయిల్ ఇక్కడ. సో మనం ఇక్కడ కట్ చేయాలనుకుంటే దీన్ని క్లోజ్ చేసేస్తాం. That's it. Hey, claps. కంట్రోల్ సర్క్యూట్ రిలే. ఇప్పుడు రిలే బొమ్మ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని సర్క్యూట్ నేను వేయాలంటే ఇది కాంటాక్ట్ నెంబర్, ఇది రిలే నెంబర్ 1 అనుకుందాం. ఓకే, ఇవి టర్మినల్స్ కదా, R1, R2, R3, R4. ఎన్సీ కనెక్షన్ ఎక్కడ ఉంది? R3, R4 ఎన్సీ కనెక్షన్. ఓకే, ఈ ఎన్సీ కనెక్షన్ ఇలా పెట్టాను. R3, R4 రిలే నెంబర్ ఎంత? R1 రిలే. ఓకే, R1 రిలే ఎన్సీ. దీని నుంచి నేను డీజీ ఆన్ రిలే పెడుతున్నాను. డీజీ ఆన్ రిలే. ఎప్పుడైతే పవర్ పోతుందో దీని సప్లై పోతుంది. పోగానే ఇది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అవ్వగానే దీనికి మనం బ్యాటరీ సప్లై ఇచ్చుకుంటాం. ఆన్ రిలే 24 volt రిలే అనుకున్నాం. ఈ రిలే పికప్ అవుతుంది డీజీ రిలే. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనది కూడా బిల్డ్ చేస్తుంది. పిఎల్సీ ఉంటుంది, రిలే మోడల్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇంటర్ఫేస్ చేయాలంటే రిలే నుంచి వైరింగ్ చేస్తాం. అయితే నేను ఇప్పుడు మీకు ఒక రిలే బోర్డు తీసుకొని, ల్యాంప్స్ ఉన్నాయి కదా, మీరు ల్యాంప్స్ మీరు 6 రిలేస్ నుంచి ల్యాంప్స్కి సప్లై వచ్చేటట్టు వైరింగ్ చేయాలి. ఓకే, 6 రిలేస్ నుంచి అంటే ఏ రిలే ఆన్ చేస్తే ఆ లైట్ వెలిగేటట్టు చేయాలి. అప్పుడు మీకు రిలే ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలుస్తుంది. అయితే మీరు ఇన్పుట్లో ఒక్కొక్క లైట్ ఆన్ చేయడానికి పుష్ బటన్స్ కనెక్ట్ చేయాలి రిలే బోర్డుకి. సో మీరు ఇట్లా పుష్ బటన్ నొక్కగానే రిలే ఆన్ అవ్వాలి. అక్కడ లోడ్కి సప్లై 220 volts, పుష్ బటన్కి సప్లై 24 volts. సో ఈ వైరింగ్ ఈరోజు మీరు చేసి చూపించాలి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. అంటే మన ప్రాజెక్ట్లో అవసరం లేదు అసలు. సో రిలే బోర్డు పిఎల్సీ నుంచి రిలే బోర్డుకి వస్తాయి. రిలే బోర్డు నుంచి స్టేషన్స్కి కనెక్ట్ అవుతాయి మనకి. సో మనం స్టేషన్స్ అన్ని 6 స్టేషన్స్ కనెక్ట్ చేసినప్పుడు మోటార్ స్పీడ్ చేంజ్ చేయాలి. మనం మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. మోటార్ ఫార్వర్డ్ రివర్స్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మోటార్ ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ సర్క్యూట్ విత్ రిలే బోర్డ్స్, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈరోజు మీరు బల్బ్స్ తోటి రిలే బోర్డు పుష్ బటన్స్ తోటి యాడ్ చేయాలి. పుష్ బటన్స్ ఉంటాయి ల్యాబ్లో, రిలే బోర్డ్స్ ఉంటాయి, బల్బ్స్ పెట్టుకుంటాను. సో మధ్యాహ్నం కూడా మీరు చేసి చూపించాలి ఈరోజు ప్రాజెక్ట్. ఓకేనా? ఇంతవరకు చాలా ఎందుకంటే మీరు ముఖాలంటే ఇప్పుడు వేరే టైంలో కాంటాక్టర్ మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ పైన ఇది కాంటాక్టర్. ఓకేనా? ఇది కాంటాక్టర్. దాని లోపల ఎలా ఉంటుంది అని చెప్పి ఇమేజ్ అనేది దాని. ఓకే, స్టిల్ పెట్టాలి. ఓకే, సో దీస్ ఆర్ ద టర్మినల్స్, పవర్ టర్మినల్స్. ఇది కాంటాక్టర్. ఈ కాంటాక్ట్స్ లోపల ఉంటాయి. సో ఎప్పుడైతే ఆన్ అవుతుంది లోపలికి వెళ్తుంది. బ్లూ కలర్ ఉంటుంది, అది కాయిల్ ద్వారా అట్రాక్ట్ అవుతుంది. అయితే కాంటాక్టర్ లోపల మెకానిజం యూట్యూబ్లో కొట్టు కాంటాక్టర్ అనిమేషన్, మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ అనిమేషన్ ఏదో యూట్యూబ్లో పెట్టుకో. అనిమేషన్
రిలే ఏమో లో వోల్టేజ్ కి మనము అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ వాడతాం. అయితే రిలే కాంటాక్ట్స్ మనం పొటెన్షియల్ ఫ్రీ కాంటాక్ట్స్ అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం? why we call relay contacts? When you are using relay contact, one output you are making it on through transistor, and the same other output you are making on with the relay. Relay. अरे coil, okay, coil supply, अवे contacts, okay, coil की supply इस्तेमाल magnetism द्वारा, that is NO contact, it is normally open, okay. అర్థమైందా? సో ఇప్పుడు లైట్ వెళ్తుందా? అక్కడ కాయిల్ సప్లై ఇస్తే అది దాన్ని తోస్తుంది, అప్పుడు టచ్ అవుతుంది, అప్పుడు లైట్ వెళ్తుంది. బ్యాటరీ ఆన్, ఇది ఆన్ అయిన కాయిల్ సప్లై, అది కాంటాక్ట్ క్లోజ్ అయింది కదా, లైట్ అయింది. ఇది ఎన్నో కాంటాక్ట్, నౌ ఇట్స్ క్లోజ్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కాంటాక్టర్ లామినేషన్. ఇప్పుడు అందరం రిలే ఎంత పనిచేస్తుంది? కాంటాక్టర్ లామినేషన్ అయితే ఇప్పుడు అక్కడ ఉన్న యానిమేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? अब आए लेट, आपको घर में होना, हम लोग इधर बैठ के आपका इंतजार करना, और आप आए साफ से घर में होगा, सहना पड़ता, बर्दाश्त करो, ओके। थैंक यू फॉर कमिंग। अरे सर, अरे ओके, नमाज की जाता है। Contactor and relay working same fashion. Relay is for low power and this is for high power. So contact rating will be different. Power equipment, outward area of cross section, ivanni unde parameters. So how does contactor work function? The animation will use your explain here. Now better animation. Auxiliary contacts, and other than power contacts, it also has auxiliary contacts. Contactor parts ఏంటి? Contacts, magnetic coil, auxiliary contacts, three parts. Main contacts, auxiliary contacts, coil contact. ఇది coils ఉంటాయి, ఓకే. అక్కడ కాంటాక్ట్స్ క్లోజ్ అయింది, అక్కడ ఎన్నో ఉందా? ఒక ఎన్నో ఏమైంది? క్లోజ్ అయింది. ఎన్సీ ఏమైంది? ఓపెన్ అయింది. మన ఒకసారి బ్యాక్ కొంచెం ఆన్ చేసిన అవన్నీ అది చూపిస్తుంటుంది. అక్కడ ఓపెన్ ఉండేది, క్లోజ్ అయింది, క్లోజ్ ఉన్నది ఓపెన్ అయింది. సో దిస్ డే కాంటాక్ట్ ఫంక్షన్, ఓకే. ఇది కాంటాక్ట్, ఈ కాయిల్స్
కాయిల్ ఆన్ అంటే కాంటాక్ట్ క్లోజ్ అవుతుంది, అప్పుడు మోటార్ వస్తుంది. ఓకే, ఇది పవర్ సర్క్యూట్. పవర్ సర్క్యూట్. ఇప్పుడు కంట్రోల్ సర్క్యూట్. ఇదే పుష్ బటన్ కంట్రోల్ సర్క్యూట్. ఇది కంట్రోల్ సర్క్యూట్. ఇప్పుడు స్టార్ట్ సప్లై అంటే కాయిల్ సప్లై కాయిల్ సప్లై చేసి కాంటాక్ట్ రావాలి, కాయిల్ సప్లై చేస్తే కాంటాక్ట్ రావాలి. ఆ సప్లై వల్ల ఏంటంటే కండిషన్స్ అనేది ప్రోగ్రామ్ వస్తుంది. దీనికి ఏంటి బటన్ వస్తే స్టార్ట్ అవ్వాలి, బటన్ సో స్టాప్ ఎన్సీ బటన్, స్టార్ట్ ఎన్నో బటన్, హోల్డింగ్ కాంటాక్ట్, ఇదే కాంటాక్ట్ హోల్డింగ్. సో ఇది రివర్స్ స్టార్ట్. నెక్స్ట్ ఫార్వర్డ్ రివర్స్. నువ్వు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను కరెక్ట్. ఇప్పుడు మెయిన్ కాంటాక్టర్ ఫస్ట్ అవ్వాలి, స్టార్లో అయినా డెల్టాలో అయినా మెయిన్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలి. నువ్వు స్టార్ట్ బటన్ నొక్కగానే ఫేస్ సప్లై మెయిన్ కాంటాక్టర్కి వెళ్తుంది. అక్కడ చూపించండి ఎట్లా మెయిన్ కాంటాక్టర్. అదే అదే మెయిన్ కాంటాక్టర్ రూట్ ఉంది, అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా? నువ్వు పైకి అది ఫస్ట్ అది ఆన్ అయిందా? కేఎం3 ఆన్ అయిందా? ఫస్ట్ కేఎం3 ఆన్ చేసి ఎట్లా ఆన్ స్టార్ట్ బటన్ నొక్కావు. కేఎం3 కాయిల్ ఎక్కడ ఉంది? అక్కడ పవర్ ఎంత కింద న్యూట్రల్ పైన స్పేస్ వస్తుంది కదా, కింద న్యూట్రల్ ఎట్లా వస్తుంది చూపించాం. అంటే ఫేజ్ రావాలంటే KM1 KM2 రెండింటిలో ఏదో ఒకటి ఆన్ కావాలి. అక్కడ పైన రెండు ఉన్నాయా దానికి పాక? KM3 KM1 అన్నా KM2 అన్నా ఆన్ అవ్వాలని కండిషన్ ఉందా? పైన కనిపిస్తుందా? చూపి. కాయిల్ కి సప్లై రావాలి, ఫేస్ రావాలంటే పై నుంచే రావాలి. స్టార్ట్ బటన్ నొక్కితే స్టార్ట్ బటన్ కిందికి వచ్చింది. స్టార్ట్ బటన్ కింద చూపినా ఇక్కడ, స్టార్ట్ బటన్ కింద ఆ పాయింట్ నుంచి అట్లా మూలకి, అక్కడి నుంచి KM3 సప్లై రావాలంటే ఏదో రావాలి, KM1 అన్నా అనాలి, లేకపోతే KM2 అన్నారు. 2 రూట్స్ ఉన్నాయి, ప్యారలల్ పాత్ 2 రూట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ నువ్వు స్టార్ట్ బటన్ ఉండగానే KM1 KM2 ఏదో అవుతుంది చూడు. నువ్వు తీసుకో చేయటల్లు స్టార్ట్ బటన్ కింది KM1 ఆన్ అవుతుందా? నువ్వు రూట్ చూడు ఫస్ట్. స్టార్ట్ బటన్ అక్కడ ఉందా? రూట్ ఉందా? దానికి ఎక్కడ ఉంది? అవి ఆన్ ఉన్నాయా? ఓపెన్ అది అది ఏంటి? ఎన్నో ఇచ్చింది అక్కడ KM1 KM2 ఎన్నో ఆ మూలకి ఎన్నో కాంటాక్ట్స్ ఏం చేయాలి? ఎన్నో కాంటాక్ట్ నార్మల్లీ ఓపెన్. KM1 ఆన్ అయితే KM1 కాంటాక్టర్ ఆన్ అయితేనే క్లోజ్ అయితే కదా. ఇప్పుడు నువ్వు స్టార్ట్ బటన్ నొక్కగానే KM1 కాంటాక్టర్ సప్లై వెళ్తుందా? చూపించేయకుండా ఒకే వన్ క్లోజ్ అయింది, సప్లై కిందకి వచ్చిందా? నువ్వు మళ్ళీ KM3 కిందకి వెళ్తున్నావు. KM1 కాయిల్ ఎక్కడ ఉంది? నేను దాని గురించి అడుగుతున్నా. కాయిల్ ఆన్ అయితేనే కాంటాక్ట్ ఏం ఆన్ కావాలి? ఇది కాయిల్ సప్లై ఏమంటుందని? కాయిల్ సప్లై ఆన్ అయితేనే ఆ కాంటాక్ట్ క్లోజ్ అవుతుంది. అవేంటి? దీని ఆక్సిలరీ కాంటాక్ట్స్. దాని దీనిలో ఇది ఆన్ అయితేనే అది